హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దత్తురాజ్ వరప్. ఈరోజు నేనైతే ఇంటి నుంచి వెళ్తున్నాను, వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి రెడీ అయిపోయి బస్సుకి ఫస్ట్ టికెట్ తీసుకున్నాను. స్టేషన్కి వెళ్ళాలి. సో స్టేషన్కి వెళ్ళి చూశాను, కొంచెంసేపు వెయిట్ చేశాను. ట్రైన్ 1 అవర్ డిలే అనమాట. సో అలాగే వెయిట్ చేశాను. ఎండలు బాగా మంచిగా ఉన్నాయి. సో అందుకని ఒక స్ప్రైట్ బాటిల్ కూడా తీసుకున్నాను నాతోనే. సో మన ట్రైన్ కోసం వెయిట్ చేసాం, అన్నీ వెళ్ళిపోయాయి. సో ఇదైతే నార్మల్ ట్యాప్ వాటర్ అండ్ ఇది కూల్ ట్యాప్ వాటర్ అంట. రీసెంట్గా పెట్టారు ఈ కూల్ ట్యాప్ వాటర్. సో అలా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత నా ట్రైన్ అయితే వచ్చింది. నా బెర్త్ నేను ఎక్కేసి కొంతసేపు ఒక చిన్న స్నాప్ వేసాను అనమాట. ఇంకా లేచేసి ఇంకా ఏమైనా తిందామని చెప్పి చూస్తే నా బ్యాగ్లో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది. అది వచ్చేటప్పుడు తీసుకున్నాను. సో అది కొంచెం మెల్ట్ అయింది, అయినా పర్లేదు, నాకు కొంచెం నట్స్ ఉంటే ఇష్టం డైరీ మిల్క్ ప్లెయిన్ కంటే. సో అందుకని చెప్పేసి ఇంకా అదే తిన్నాను, కొంచెం ఆకలేసిందని చెప్పేసి. నా కంపార్ట్మెంట్ మొత్తం లేడీస్ అనమాట, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఎప్పుడు రెడీ అవుతూనే ఉంటారు ఎవరొకళ్ళు. సో అలాగా నాకు ఇక్కడ ఆ విండోస్ సైడ్ ఆ డోర్ దగ్గర నిలబడితే తొయ్యాలి అనిపిస్తుంది. అది ఎందుకో నాకు తెలియదు. ఇంకా 2:30కి అరౌండ్ ఆ టైంకి నేను గారెలు తెచ్చుకున్నాను అనమాట, పార్సిల్. సో ఆ గారెలు తిన్నాను. అవి కూడా ఎవరో నాలాగే వేశారు అంత నీట్గా. సో మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎందుకన్నాను ఇది ఓన్లీ గర్ల్స్ కంపార్ట్మెంట్ అని. అలా రెడీ అయ్యారనమాట. సో ఇంకా నేను తినేసి వాటర్ తాగేసి ఒక స్నాప్ వేసాను, వేసి లేచానమాట. ఇంకా ట్రైన్లో ఏం తింటాంలే, ఇంకా ఏం వస్తాయి అంత మంచిగా, శనగిత్తనాలు వచ్చినా అవి బాగోవు, సమోసాలు బాగోవు అని చెప్పేసి చూస్తే ఇక పాప్కార్న్ వచ్చాయన్నమాట. దీంట్లో వాళ్ళు ఏం చేయడానికి ఉండదు కదా. సో అందుకని చెప్పేసి ఇక పాప్కార్న్ తీసుకుని తింటున్నాను. మధ్యలో అబ్జర్వ్ చేశాను అనమాట, ఒక అమ్మాయి అయితే ట్రైన్లో బెర్త్లో కూర్చొని చదువుకుంటుంది. ఎంత మంచిగా, ఎంత బుద్ధిమంతురాలు. సో వాళ్ళకి ఎంత ఇంట్రెస్టో ఎక్కడ చదువుకోవాలని. మనకు అలా ఉంటే మనం ఇలా ఎందుకు ఉండేవాళ్ళం అనుకునేదాన్ని అప్పుడప్పుడు నేను. సో ఇంకా ఫైనల్గా స్టేషన్ దిగేసి మెట్రో దగ్గరికి వచ్చాను. మెట్రో ఎక్కితే మన ఇంటికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మెట్రో ఎక్కేసాను. మెట్రో దిగి ఇంకింద వెయిట్ చేస్తున్నాను. మా పెద్ద బావ గారు వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. సో ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా జెట్విక్ అండ్ స్వీటీ ఇద్దరు సేమ్ అదే క్లోజ్నెస్తో ఉండరా అనుకున్నాను, 1 మంత్ తర్వాత వెళ్తున్నాను కదా అని. సో అలా ఏం లేదు, ఇద్దరు సేమ్ అలానే ఉన్నారు. పిన్ని అనుకుంటా, దత్తు పిన్ని అని. సో ఇంకా అలా ఇంటి వెనకాల వేసాం కదా వెజిటేబుల్స్, అవన్నీ తీసుకొని వచ్చాను అనమాట. గోంగూర, బెండకాయలు, చిక్కుడుకాయలు, అన్నీ చుక్కూర, ఆకుకూరలు అన్నీ, అండ్ అలా గుమ్మడికాయ కర్రీ కూడా తెచ్చాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే